కొత్త ఉద్యమం ఊపందుకుంటోంది. సోషల్ మీడియాలో మార్వాడి గో బ్యాక్ అంటూ విస్తృతంగా నినాదాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడీల పెత్తనం పెరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. స్థానికులెవరూ మార్వాడి దుకాణంలో వస్తువులు కొనొద్దని డిమాండ్ జోరుగా సాగుతోంది. దీనికి తోడు ఈ నెల 18న అమన్గల్ లో స్థానిక వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి కారణం గోరేటి రమేష్ పాడిన పాట. మార్వాడీల దోపిడీని ఎండగట్టేలా ఆయన ఒక పాట పాడగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గతంలో ప్రజానాట్య మండలిలో పనిచేసిన రమేష్ అరెస్ట్ పై ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయనకు అండగా నిలుస్తూ మార్వాడీల దోపిడీని బహిర్గతం చేయాలని నిర్ణయించారు. స్థానికులు చెబుతున్న ఆరోపణల ప్రకారం దుకాణాలు పెట్టుకునే మార్వాడీలు తమ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని అంటున్నారు. అలాగే హోల్సేల్ వ్యాపారాల్లో మార్వాడీలు స్థానిక దుకాణదారులకు ఎక్కువ ధరలకు సరుకు అమ్ముతుంటే తమ దుకాణాలకు మాత్రం తక్కువ ధరలకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇంతకు ముందు బంగారం, స్వీట్స్, హోల్సేల్, కిరాణా వరకు మాత్రమే పరిమితమైన మార్వాడీలు ఇప్పుడు అన్ని వ్యాపారాల్లోకి అడుగు పెట్టి స్థానికులను నెట్టేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్వాడీలకు మద్దతుగా బండి సంజయ్, రాజా సింగ్ నిలిచారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ మార్వాడి గో బ్యాక్ అనే పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతోందని అన్నారు. మార్వాడీలు ఎప్పుడూ అధికారం కోసం పోరాడలేదని, వ్యాపారం చేసుకుంటూ సంపద సృష్టించారని చెప్పారు. వారు హిందూ సనాతన ధర్మం కోసం కష్టపడుతున్నారని, అలాంటి వారిని తెలంగాణ నుంచి వెళ్లమని ఎలా అంటారని ప్రశ్నించారు. అలాగే రాజా సింగ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ వ్యాపారాలు ఒక వర్గం వాళ్ళంతా వాళ్ళ ఆధీనంలోనే నడుస్తున్నాయని, హిందూ కుల వృత్తులను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని విమర్శించారు.